హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ప్రతి నెల 1వ తేదీనే రూ. 4,000 పెన్షన్ నేరుగా పెన్షన్‌దారుల ఖాతాల్లోకి అయితే జమ అని అయితే అంటున్నారు. సో, ఆ వీడియో అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఏప్రిల్ నుంచే రూ. 4,000 పెన్షన్ అండి. సో, అంటే ఈ నెల నుంచే రూ. 4,000 ఆల్రెడీ పెంచేశానని అయితే అంటున్నారు. సో, పెన్షన్ పంపిణీపై నేను ప్రధాన కార్యదర్శికి, ఎన్నికల కమిషన్‌కి ఫోన్ చేసి చెప్పాను. అందుబాటులో ఉన్న వ్యవస్థను ఉపయోగించి ఇంటి దగ్గరికే వెళ్లి పెన్షన్ పంపిణీ చేయమని సూచించాను. ఈ ప్రభుత్వం కావాలని పేదలను ఇబ్బంది పెడుతోంది అని అయితే అంటున్నారండి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే అధికారంలోకి రాగానే మొత్తం పెన్షన్ చెల్లిస్తామని అయితే అంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రూ. 4,000 పెన్షన్ 1వ తేదీ నుంచి ఇళ్ల వద్దనే అందిస్తామని అయితే అంటున్నారు. ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే ఈ నెల నుంచి రూ. 4,000 చొప్పున పెన్షన్‌ని ఏప్రిల్, మే, జూన్ పెన్షన్‌లో కలిపి జూలై నెలలో మొత్తం రూ. 7,000గా చెల్లిస్తామని అయితే అంటున్నారు. సో, ఈ 3 నెలలకు సంబంధించి కూడా ఈ రూ. 3,000 కూడా అప్పుడే చెల్లిస్తామని అయితే అంటున్నారు. పెన్షన్ పంపిణీపై ప్రధాన కార్యదర్శికి అయితే ఫోన్ చేశాను. సో, ఆయన ఆయన ఆ వ్యవస్థను ఉపయోగించి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయాలని అయితే కూడా సూచించానైతే అంటున్నారు. సో, ఏదేమైనప్పటికి కూడా ఆహ్, ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రూ. 4,000 పెన్షన్ 1వ తేదీ నుంచి ఇళ్ల వద్దే అందిస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే అంటున్నారు. సో, ఇదండి ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.